హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇంకొక శుభవార్త అని చెప్పొచ్చు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI నుంచి 5,000కు పైగా ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు, అందులో ఉన్న ఉద్యోగాలు ఏంటి, ఎవరు అర్హులు, జీతం ఎంత ఉంటుంది, అప్లికేషన్ ఎప్పుడు చేయాలి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. సో ఇందులో ఉన్న ఉద్యోగాలు చాలా మంచి క్యాడర్ ఉద్యోగాలు ఉన్నాయి. సో వాటిని కూడా మిస్ చేసుకోకండి. చాలామంది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. అటు ఏపీలో కూడా చాలామంది గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఈ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్సే కాకుండా ఇలాంటి ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ను కూడా వదులుకోకండి. అందుకే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు డీటెయిల్స్ అనేటివి తెలుస్తాయి. ఇక టాపిక్లోకి వెళ్దాము, చూద్దాము నోటిఫికేషన్ వివరాలు. FCI అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాము. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో దీని నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ చూసినట్లయితే ఇది FCI లోగో అనమాట. సో మనకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 1/2022 FCI కేటగిరీ 3 అన్నారు. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 3వ క్యాడర్ అనమాట. సో కేటగిరీ 3, కేటగిరీ 1 అనేటివి హైయెస్ట్ క్యాడర్ ఉంటాయి, కేటగిరీ 2 అనేటివి సెకండ్ క్యాడర్ ఉంటాయి, కేటగిరీ 3 అనేటివి థర్డ్ కేటగిరీ. ఒక రకంగా చెప్పాలంటే మన స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో గ్రూప్ 3 కేటగిరీ అనమాట. సో ఇక్కడ కేటగిరీ 3 ఉద్యోగాలు. ఇవి జోన్ వైజ్ అనమాట. జోన్ వైజ్ రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్స్ ఇన్ FCI అని చెప్పేసి ఇచ్చారు. జోన్స్ అని అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జోన్లు, ఆంధ్రాలో ఉన్న జోన్లు ఇవి కావన్నమాట. సో దేశవ్యాప్తంగా కూడా కొన్ని జోన్ల వారీగా విభజించి ఉన్నారు దేశాన్ని ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా. సో అక్కడ నార్త్ జోన్ అని, సౌత్ జోన్ అని ఈ విధంగా ఉంటాయన్నమాట. సో ఈ జోన్ల వారీగా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో ఒక్కొక్క జోన్లో ఏ జాబ్స్కి సంబంధించి ఎన్ని వివరాలు, ఎన్ని జాబ్స్ ఉన్నాయి, వేకెన్సీ కూడా డీటెయిల్గా ఇచ్చారు. అవన్నీ చూద్దాము. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ది వచ్చేసి మనకు ఇక్కడ నార్త్ జోన్లో ఏ ఉద్యోగాలు ఉన్నాయో ఒకసారి చూద్దాము. అన్ని జోన్లో దాదాపుగా ఇవే రకం ఉద్యోగాలు ఉన్నాయి. అయితే మీరు ఏ జోన్ కిందికి వస్తారు, ఏ జోన్లో అప్లై చేసుకోవాలనేది మీ ఇష్టం అనమాట. అయితే ఇక్కడ ఏ జోన్కైనా అప్లై చేయొచ్చు. దేశవ్యాప్తంగా ఏ జోన్కి అప్లికేషన్ చేసుకున్నా కూడా ఏం కాదు, అన్నిట్లో కూడా మనకు అవకాశాలు ఉంటాయి. జోన్ వైజ్ అండ్ పోస్ట్ వైజ్ వేకెన్సీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. నార్త్ జోన్ ఫస్ట్ వచ్చేసి నార్త్ జోను. మొదటి పోస్ట్ వచ్చేసి JE జూనియర్ ఇంజనీర్ అనమాట, సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో. సో సివిల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి ఉంటారో, సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా అయినా సరే, డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ అర్హత ఇచ్చారు. సో మనం నెక్స్ట్ అర్హతలు వాటి డీటెయిల్స్ చూసినప్పుడు క్లియర్గా చెప్తాను. సో జూనియర్ ఇంజనీర్ అనే దానికి సంబంధించి నోటిఫికేషను. పోస్ట్ కోడ్ A అనమాట. A అనే కోడ్తో ఇచ్చారు. 34,000 నుంచి 1,03,400 వరకు జీతభత్యం అనేది ఉంటుంది. ఇది పే స్కేల్ అనమాట. సో 34,000 నుంచి 1,03,400 అనేది స్కేలు. అయితే 34,000 ఉంది, కానీ స్టార్టింగ్లోనే శాలరీ వచ్చేసి 60+60K 60,000కు పైగా జీతం వచ్చే అవకాశం ఉంటుంది ఈ జూనియర్ ఇంజనీరు సెలెక్ట్ అయిన వాళ్ళకు. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 ఇయర్స్, 28 సంవత్సరాలు అన్నారు గరిష్ట వయోపరిమితి. అయితే 28+ మనకు రిజర్వేషన్ల వారీగా SC, ST, BC వీటికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ SCకి ఉన్నటువంటి పోస్టులు వేకెన్సీ వచ్చేసి 5 ఉన్నాయి, OBC 4 ఉన్నాయి, అన్రిజర్వ్డ్ వచ్చేసి 13 ఉన్నాయి, మొత్తం 22 ఉన్నాయి. సో ఇక్కడ మనకు ఇక్కడ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా ఏ కేటగిరీలో ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా ఏ కేటగిరీలో ఉద్యోగాలు రిజర్వ్ చేశారని చెప్పేసి కూడా క్లియర్గా ఇచ్చారు. ఇది శాంపుల్గా ఒకదాని గురించి నేను క్లియర్గా చెప్పాను కదా, మిగతావన్నీ కూడా మీరు చూడండి, చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. సో సెకండ్ వచ్చేసి JEనే, ఇది కూడా జూనియర్ ఇంజనీరే, ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి కూడా సేమ్ అదే స్కేల్ శాలరీ ఉంటుంది, సేమ్ ఏజ్ లిమిట్ ఉంటుంది, పోస్టులు కూడా చాలా తక్కువనే ఉన్నాయి. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్, స్టెనో గ్రేడ్ 2 అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 30,500 నుంచి 88,100 జీతం అనమాట. సో చేతికి వచ్చేసి 55,000 వరకు శాలరీ అనేది తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. పూర్తి శాలరీ 55,000 వరకు ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ AG3 అని చెప్పేసి ఇచ్చారు. AG3 అని అంటే అసిస్టెంట్ గ్రేడ్ 3 అనమాట. అసిస్టెంట్ కేటగిరీ అనమాట. గ్రేడ్ 3 కేటగిరీ. జనరల్ అంటే ఏదైనా ఒక విభాగం, ఏదైనా సరే జనరల్ కేటగిరీది. సో 28,200 28,200 నుంచి 79,200 అనేది స్కేల్ అనమాట. సో 28,200 ఉన్నప్పటికీ 50K 50,000కు పైగా స్టార్టింగ్ శాలరీ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. 50K 50,000 అయితే ఖచ్చితంగా దాటుతుంది కాబట్టి సో ఇది కూడా మంచి కేటగిరీ ఉద్యోగం అని చెప్పొచ్చు. ఇది జనరల్ కేటగిరీ, అంటే జనరల్ అందరికీ ఉపయోగపడుతుంది ఇది. ఇక్కడ వేకెన్సీస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇక్కడ నార్త్ జోన్లో చూస్తే మనకు SCలో 85, STలో 20, OBCలో 130, EWSలో 38, అన్రిజర్వ్డ్లో
190 వచ్చేసి ఉన్నాయి. మొత్తం 463. అయితే ఇక్కడ ఈ సెంట్రల్ గవర్నమెంట్ కేటగిరీలో ఉండే ఉద్యోగాలకు ఉమెన్ రిజర్వేషన్ అయితే ఉండదు, అది గమనించాలి. నెక్స్ట్ AG3 అకౌంట్స్ అని చెప్పేసి ఇచ్చారు, అంటే అసిస్టెంట్ గ్రేడ్ 3 అని చెప్పేసి. అందులో అకౌంట్స్ విభాగంలో అంటే వీటికి బీకామ్ స్పెషల్గా ఉండే కేటగిరీ అనమాట. బీకామ్ క్యాడర్, బీకామ్ డిగ్రీతోనే ఉండే ఉద్యోగాలు ఇవి, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. ఈ అనే కేటగిరీ కిందకి ఇచ్చారు పోస్ట్ కోడ్. సేమ్ శాలరీ ఉంది, 28,200 నుంచి ఉంటుంది. ఇవి వచ్చేసి 142 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక AG3 టెక్నికల్ అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో కొన్ని డీటెయిల్స్, కొన్ని అర్హతలు మెన్షన్ చేశారు, అవి తర్వాత చెప్తాను. ఇది కూడా సేమ్ శాలరీ. ఇవి 611 ఉన్నాయి నార్త్ జోన్లో. నెక్స్ట్ వచ్చేసి మనకు AG3 కాదు, AG3 డిపో అని చెప్పేసి ఇచ్చారు. AG3 డిపో అని చెప్పేసి 28,200 స్కేల్తో ఇచ్చారు. జీ అని మాత్రం దీని పోస్ట్ కోడ్ వచ్చేసి జీ. ఇవి అత్యధికంగా ఉన్న ఉద్యోగాలు. సో AG3 అసిస్టెంట్ గ్రేడ్ 3లో జనరల్ తర్వాత, జనరల్ కంటే ఎక్కువగా ఉన్నవి డిపోట్ అనమాట. డిపోట్ అనకూడదు, డిపో. సో డిపో అండ్ జనరల్ ఈ రెండు ఎక్కువగా ఉన్నటువంటి వేకెన్సీస్. సో అసిస్టెంట్ గ్రేడ్ 3 డిపో వచ్చేసి మనకు 1063 ఉద్యోగాలు అయితే ఉన్నాయి నార్త్ జోన్లో. సో ఇవి కూడా రిజర్వేషన్ల వారీగా డివైడ్ చేసి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇదంతా మీరు జస్ట్ నోటిఫికేషన్లో మీరు క్లియర్గా చూడండి. మొత్తం వచ్చేసి నార్త్ జోన్లో 2,388 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక వెరీ ఇంపార్టెంట్, మనం ఎక్కువగా చూసేది, మనకు అవసరమైంది సౌత్ జోన్ అనమాట. మన సౌత్ జోన్ వచ్చేసి ఉన్నాయా అంటే ఉన్నాయి. సౌత్ జోన్లో జూనియర్ ఇంజనీర్ వచ్చేసి మనకు 5 పోస్టులు ఉన్నాయి అంతే. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్, జూనియర్ ఇంజనీర్లో సివిల్ ఇంజనీరింగే ఉన్నాయి, మెకానికల్ లేవు. ఇక స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 వచ్చేసి మనకు 8 ఉద్యోగాలు ఉన్నాయి. నెక్స్ట్ AG3 అసిస్టెంట్ గ్రేడ్ 3 జనరల్ వచ్చేసి ఇవి 155 ఉన్నాయి. నెక్స్ట్ అకౌంట్స్, ఇందులోనే అకౌంట్స్ వచ్చేసి 107 ఉన్నాయి. ఇక టెక్నికల్ వచ్చేసి 257 ఉన్నాయి. నెక్స్ట్ డిపో, సో ఇక్కడ కూడా డిపో వచ్చేసి అసిస్టెంట్ గ్రేడ్ 3 డిపో వచ్చేసి మనకు 435 ఉద్యోగాలు ఉన్నాయి. అందులో SC 88, ST 18, OBC 117, EWS 48, 164 అన్రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్నాయి. ఇక్కడ హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఇక్కడ కూడా వాటిని డివైడ్ చేసి ఉన్నారు. వాటిలో కూడా ఉద్యోగాలు ఉన్నాయి, అవి కూడా గమనించాలి. నెక్స్ట్ ఇక మనకు సౌత్ జోన్లో ఇంకొక పోస్ట్ కూడా ఉంది, AG3 హిందీ అని చెప్పేసి ఉంది, అసిస్టెంట్ గ్రేడ్ 3 హిందీ అని చెప్పేసి. ఇవి వచ్చేసి మనకు 22 ఉద్యోగాలు, 22 ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం సౌత్ జోన్ చూసినట్లయితే దాదాపుగా 1000 అంటే 989, 989 ఉద్యోగాలు అయితే సౌత్ జోన్ కిందలో ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఈస్ట్ జోన్లో ఇక్కడ ఉద్యోగాలు ఉన్నాయి. ఈస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, జస్ట్ చెప్పట్లేదు క్లియర్గా, బట్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈ నోటిఫికేషన్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఈ ఈస్ట్ జోన్లో 768 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వెస్ట్ జోన్ వచ్చేసి కూడా మనకు ఈ ఉద్యోగాలు ఉన్నాయి, అక్కడ వచ్చేసి 713 ఉన్నాయి. నెక్స్ట్ ఇంకే జోన్ ఉంది, నార్త్ ఈస్ట్ అనమాట. ఓకే, నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉంటాయి కదా, నార్త్ ఈస్ట్ జోను. ఈ జోన్లో వచ్చేసి మనకు ఉద్యోగాలు 185 ఉద్యోగాలు అయితే ఉన్నాయి అన్నీ కలిపి. సో మనకు ప్రధానంగా చూసేది సౌత్ జోన్ కాబట్టి సౌత్ జోన్లో ఉన్న వేకెన్సీస్ చూసుకుని అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మనకి ఇక అప్లై చేయాలని ఉన్నప్పటికీ కూడా మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదా అని చూసుకునే దాంట్లో భాగంగా ఏజ్ అనేది 28 అని చెప్పేసి ఇచ్చారు. ఇక రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి, క్వాలిఫికేషన్ అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి కూడా అన్నారు. క్వాలిఫికేషను ఏ తేదీ నాటికంటే 1/8/2022 అంటే ఆగస్టు 1 నాటికి చెక్ చేస్తారనమాట. ఆగస్టు 1తోన పోల్చినట్లయితే క్వాలిఫికేషన్స్ ఏముండాలంటే జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ వాళ్ళకైతే డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉండాలి. లేదంటే డిప్లొమా ఉన్నా కూడా ఏం కాదు, కాకపోతే 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది సివిల్ ఇంజనీరింగ్లో ఉండాలి. ఓకే, డిప్లొమా వాళ్ళకైతే ఖచ్చితంగా 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ అడుగుతారు. డిగ్రీ వాళ్ళకైతే అంటే బీటెక్ వాళ్ళకైతే ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్లో వాళ్ళకు ఎక్స్పీరియన్స్ అనేది ఏం అడగరు, బట్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ మెకానికల్ కూడా చూద్దాము. ఇందులో డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉండాలి. లేదంటే డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉన్నా కూడా సరిపోతుంది. సో ఇక్కడ డిగ్రీ అంటే ఏంటంటే, డిగ్రీ అంటే ఇక్కడ మనకు ఇంజనీరింగ్ డిగ్రీ అనమాట. డిగ్రీ అంటే మళ్ళీ మీరు వేరే అనుకోవద్దు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఈ బీటెక్ చేసిన వాళ్ళు డిగ్రీ కిందకే వస్తారు. నెక్స్ట్ ఇక్కడ డిప్లొమా ఉంటే సరిపోదా అంటే డిప్లొమా ఉండొచ్చు, ఎలక్ట్రికల్ విభాగంలో కానీ మెకానికల్లో కానీ డిప్లొమా ఉండొచ్చు, కానీ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో సింపుల్గా చెప్పాలంటే మీ సంబంధిత విభాగంలో డిగ్రీ అయితే అంటే బీటెక్ అయితే ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, డిప్లొమా అయితే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం ఉంటుంది. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్ట్ కోడ్ C, ఇది చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ ఉండాలి, ఏదో ఒక విభాగంలో డిగ్రీ ఉండాలి. నెక్స్ట్ స్పీడ్ వచ్చేసి 40 words per minute అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ స్పీడ్ ఉండాలి అంటే ఈ స్టెనోకి సంబంధించి.
అండ్ 80 వర్డ్స్ పర్ మినిట్స్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్లో ఉండాలి అండ్ షార్ట్ హ్యాండ్ రెస్పెక్టివ్లీ అన్నారు. అంటే 40 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో ఉండాలి, 80 వర్డ్స్ పర్ మినిట్ అనేది షార్ట్ హ్యాండ్లో ఉండాలి. ఈ రెండు అనమాట. ఈ రెండు ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ పోస్ట్ కోడ్ డి అసిస్టెంట్ గ్రేడ్ 3 జనరల్ అని చెప్పేసి అన్నాం కదా, దీనికి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా కంప్యూటర్లను ఉపయోగించడంలో కంప్యూటర్ల వాడకంలో ప్రొఫిషియన్సీ ఉండాలి. సో యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ అని చెప్పేసి అన్నారు. ప్రత్యేకంగా సర్టిఫికేట్ ఏం అడగలేదు, జస్ట్ కంప్యూటర్స్ వాడడం తెలిస్తే సరిపోతుంది. ఇక అకౌంట్స్ వచ్చేసి మనకు బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ అన్నారు, అంటే బీకామ్ అనమాట. ఏదైనా యూనివర్సిటీ నుంచి, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీకామ్ చేస్తే సరిపోతుంది. అలాంటి వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్లో నాలెడ్జ్ కూడా ఉండాలి. నెక్స్ట్ AG3 టెక్నికల్ అన్నారు కదా, సో అసిస్టెంట్ గ్రేడ్ 3 టెక్నికల్ వచ్చేసి ఇక్కడ బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్లో బీఎస్సీ ఉండాలి, లేదంటే బీఎస్సీ విత్ ఎనీ ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ అన్నారు. అంటే ఇక్కడ బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, బయోకెమిస్ట్రీ కావచ్చు, మైక్రోబయాలజీ కావచ్చు, ఫుడ్ సైన్స్, వీటిలో ఏదో ఒక దాంట్లో బీఎస్సీ ఉండాలి. లేదంటే అది కూడా లేదంటే బీటెక్ ఆర్ బీఈ ఇంజనీరింగ్ చేస్తాం కదా, అందులో కూడా ఛాన్స్ ఇచ్చారు. అయితే ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కానీ, బయోటెక్నాలజీ కానీ ఇలాంటి వాటిలో బీటెక్ లేదా బీఈ చేసిన వాళ్ళకు కూడా ఇస్తారు. సెకండ్ పాయింట్ కంప్యూటర్స్ ఉపయోగించడంలో నాలెడ్జ్ ఉండాలి. నెక్స్ట్ AG3 డిపో అని చెప్పేసి అన్నాం కదా, ఇది కూడా ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేషన్, ఎందులో ఒక దాంట్లో గ్రాడ్యుయేషన్ ఉండాలి. కంప్యూటర్స్ వాడడంలో ఇక్కడ అనుభవం అంటే మనకు ప్రొఫిషియన్సీ ఉండాలి, యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది కంప్యూటర్స్ని ఉపయోగించడంలో. ఇక AG3 హిందీ అన్నారు కదా, హిందీకి సంబంధించి డిగ్రీ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ హిందీ యాజ్ మెయిన్ సబ్జెక్ట్. ఓకే, హిందీ అనేది మెయిన్ సబ్జెక్ట్గా ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ స్పెసిఫికలీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ చేయడానికి ఈ హిందీ నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి హిందీకి ట్రాన్స్లేషన్ చేసే నాలెడ్జ్ అయితే ఉండాలి. అంటే ఇంగ్లీష్ కూడా వచ్చి ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా కోర్స్ ఇన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు హిందీ అండ్ వైస్ వర్సా, అంటే హిందీ టు ఇంగ్లీష్ అనమాట. అట్లీస్ట్ 1 year డ్యూరేషన్ కోర్స్ అనేది కూడా ఉండాలి. ఎక్కడి నుంచి? రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలని చెప్పేసి అడుగుతున్నారు. ఓకే, సో ఇది వచ్చేసి హిందీ అనే విభాగంలో మనం చూసినట్లయితే. నెక్స్ట్ గివెన్ ద ఫ్యాక్ట్ దట్ ద మేజర్ వర్క్ ఆఫ్ అసిస్టెంట్ గ్రేడ్ 3 హిందీ వుడ్ బి ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు హిందీ అని చెప్పేసి ఇచ్చారు. అంటే వీళ్ళకి ఏం వర్క్ ఉంటుంది అని అంటే హిందీ టు ఇంగ్లీషు, ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్లేషన్ చేసే వర్క్ ఉంటుంది. కాబట్టి ఆ ట్రాన్స్లేషన్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఆ సర్టిఫికేట్ 1 year కోర్సు సర్టిఫికేట్ అనేది ఉండాలి అని చెప్పేసి అడుగుతున్నారు. నెక్స్ట్ నోట్ అని చెప్పేసి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు, అవి చూద్దాము. ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఇన్ ఎనీ 1 zone ఓన్లీ. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ ఈస్ట్ ఈ జోన్లలో ఏదో ఒక జోన్కి మాత్రమే అప్లై చేయాలి. నార్త్ చేస్తా అంటే సౌత్ చేయొద్దు, సౌత్ చేస్తా అంటే నార్త్ చేయొద్దు, ఏదో ఒకదానికే చేయాలి. నెక్స్ట్ క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ ద ఎనీ వన్ ఆఫ్ ద పోస్ట్ కోడ్, అంటే ABCDEFGH ఇట్లా ఉన్నాయి కదా, ఏదో ఒకదానికి అప్లై చేయాలి. అంటే ఇక్కడ మనకు 2 రకాల దాంట్లోకి ఎక్కువ అప్లై చేసే అవకాశం ఉంటుంది. AG3 జనరల్ అన్నాం కదా, ఆ జనరల్ లేదంటే డిపో ఈ రెండింటికి కూడా ఎనీ డిగ్రీ ఉంది కాబట్టి ఆ రెండింటికి కూడా అప్లై చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లా లేదు. సో ఏదో ఒకటి జనరల్ అప్లై చేస్తానంటే ఇక్కడ డిపో అప్లై చేయొద్దు, డిపో అప్లై చేస్తానంటే జనరల్ అప్లై చేయొద్దు, ఏదో ఒకటే చేయాలి. సో అది చూసుకోండి, మీకున్న వేకెన్సీస్ని బట్టి దాన్ని చూసుకొని అప్లై చేసుకోండి. నెక్స్ట్ రిజర్వేషన్స్ అండ్ రిలాక్సేషన్స్ అని చెప్పేసి అన్నాం కదా, అంటే ఏజ్ రిలాక్సేషన్ ముఖ్యంగా చూసినట్లయితే SC, ST, OBC క్యాండిడేట్స్కి అయితే 5 years అనమాట. 5 years అనేది SC, STకి ఉంటుంది. OBCకి వచ్చేసి 3 years ఉంటుంది. SC, STకి 5 years, OBCకి 3 years. అంటే OBC 28+3 అంటే 28+3 31 years అనమాట. అదే SC, ST అయితే 31 ఇంకా +2 అంటే మొత్తం 5 years కాబట్టి 28+5 33 years వరకు ఉంటుంది. ఇక అప్పర్ ఏజ్ లిమిట్ ఇన్ ద కేస్ ఆఫ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్, ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్లో ఏదో ఒక దాంట్లో పనిచేస్తున్నటువంటి క్యాండిడేట్ అయితే 50 years వరకు ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక ఈ అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకు 10 years. అదేవిధంగా SC, ST అయి ఉన్నటువంటి వాళ్ళకు SC, ST అండ్ అని వాళ్ళకు 15 years. ఇట్లా ఈ విధంగా కొన్ని ఇచ్చారు, ఇవి చూసుకోండి. ఓకే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉండి SC, ST అయితే 15 సంవత్సరాలు, జనరల్గా అయితే 10 సంవత్సరాలు, OBC అయ్యుండి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 13 సంవత్సరాలు, ఈ విధంగా కూడా ఇచ్చారనమాట.
నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అని అంటే ప్యాటర్న్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ అన్నారు. ఆన్లైన్ టెస్టే ఉంటుంది. ద ఆన్లైన్ టెస్ట్ విల్ బీ కంప్రైజ్ ఆఫ్ phase 1 అండ్ phase 2 అని చెప్పేసి అన్నారు. మొదటి లెవెల్, రెండవ లెవెల్, phase 1 ఉంటుంది, phase 2 ఉంటుంది. ఓకే, సో ఇక ఆన్లైన్ ఎగ్జామ్ ఆఫ్ phase 1 అనేది అన్నిటికీ, ఏ రకమైన పోస్టుకైనా అన్నిటికీ కామన్ అనమాట. టెస్ట్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాము. సో ఇక్కడ 4 కేటగిరీలు ఇచ్చారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ అనమాట. అంటే హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, జనరల్ సైన్స్ ఇవన్నీ 20 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ 5 క్వశ్చన్స్ అనమాట. ఇవి కలిపి ఇస్తారు. సో మొత్తం 25 ఇంగ్లీషు, 25 రీజనింగ్, 25 యాప్టిట్యూడ్, 25 వచ్చేసి జనరల్ స్టడీస్ అనమాట. ఇందులో 5 కరెంట్ అఫైర్స్ అడుగుతామని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక మార్క్స్ వచ్చేసి కూడా సేమ్ 25 100 క్వశ్చన్స్, 100 మార్కులు. అయితే ఎగ్జామ్కి టైం అనేది ఇక్కడ అన్నిటికీ సపరేట్గా ఉంది. ఇంగ్లీష్కి 15 నిమిషాలు, రీజనింగ్కి 15 నిమిషాలు, న్యూమరికల్ యాప్టిట్యూడ్కి 15 నిమిషాలు, జనరల్ స్టడీస్కి 15 నిమిషాలు, గంటనే ఉంటుంది. సో ఇంగ్లీష్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. రీజనింగ్ మిగతావన్నీ కూడా బైలింగ్వల్, అంటే ఇక్కడ ఇంగ్లీషు మరియు హిందీ ఉంటుంది. ఇక్కడ బైలింగ్వల్ అంటే తెలుగు కాదు, ఇంగ్లీష్ మరియు హిందీ ఉంటుంది. ఓకే, ఇక్కడ నోట్ అని చెప్పేసి కొన్ని పాయింట్స్ ఇచ్చారు. ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయన్నమాట. ప్రతిదానికి ఒక మార్క్ ఉంటుంది. అండ్ రాంగ్ ఆన్సర్ చేసినట్లయితే నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది, 1/4 నెగిటివ్ మార్క్ ఉంటుంది. సో ఇవి కూడా గమనించి తీసుకోవాలి. నెక్స్ట్, సో ఫస్ట్ లెవెల్లో క్వాలిఫై అయిన వాళ్ళు, అంటే అందులో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సో సెకండ్ లెవెల్కి సెలెక్ట్ చేస్తారు. ఆ సెకండ్ లెవెల్లో phase 2 ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో ఏంటంటే జూనియర్ ఇంజనీర్ సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకైతే పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా మెకానికల్ వాళ్ళకు కూడా పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. స్టెనోగ్రాఫర్ వాళ్ళకైతే ఓన్లీ పేపర్ 3 అని చెప్పేసి ఒకటి మెన్షన్ చేశారు, అది ఉంటుంది. నెక్స్ట్, AG3 జనరల్ వాళ్ళకు పేపర్ 1 అని చెప్పేసి ఒక పేపర్ మాత్రమే పెడతారు సెకండ్ ఫేజ్లో. AG3 అకౌంట్స్ వాళ్ళకు పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. AG3 టెక్నికల్ వాళ్ళకు పేపర్ 1, పేపర్ 3 ఉంటుంది. AG3 డిపో వాళ్ళకు పేపర్ 1 ఒకటే ఉంటుంది. AG3 హిందీ వాళ్ళకు పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. సో ఇవన్నీ సెకండ్ ఫేజ్లో ఉండే ఎగ్జామ్స్. అంటే పేపర్ 1, పేపర్ 2 అంటే 2 పేపర్లు, పేపర్ 1 అంటే ఒకటే పేపరు, పేపర్ 3 అంటే స్టెనోగ్రాఫర్లకు ఒకటే పేపర్ కానీ పేపర్ 3 ఉంటుంది. ఓకే, ఇక ఈ సెకండ్ ఫేజ్లో పేపర్ 1 అనేది పోస్ట్ కోడ్ ABDEFGH, అంటే ఒక స్టెనోగ్రాఫర్కి తప్ప అందరికీ కామన్గా ఉండే పేపరు. ఇది వచ్చేసి పేపర్ 1 ఏముంటుందంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ప్రతి దాంట్లో కూడా, అంటే ప్రతి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటివి 120 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్కులు ఉంటాయి, 90 మినిట్స్ అనమాట, గంటన్నర ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పేపర్ 2 అన్నాం కదా. phase 2లో పేపర్ 2 ఏముంటుందంటే అక్కడ ఉన్నటువంటి పోస్ట్ కోడ్ దేనికైతే పేపర్ 2 మెన్షన్ చేశారో దానికి సంబంధించిన సబ్జెక్టు. అంటే జూనియర్ ఇంజనీర్ సివిల్ అయితే సివిల్ వాళ్ళకు, మెకానికల్ ఎలక్ట్రికల్ అయితే వాళ్ళకు. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. 60 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒకదానికి 2 మార్కులు ఉంటాయి. సో మొత్తం వచ్చేసి 120 మార్క్స్ అనమాట. 60 మినిట్స్, గంట సేపు ఉంటుంది. ఇక్కడ కూడా నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ పేపర్ 3 వచ్చేసి అంటే ఓన్లీ స్టెనోగ్రాఫర్కి ఉంది. 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఒకదానికి ఒక మార్కు, 120 మార్కులు అనమాట. సో 90 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది, గంటన్నర. ఇందులో కూడా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. ఓకే, సో పేపర్ 1 అంటే phase 2లో పేపర్ 1 ఏముంటుంది అంటే 120 మార్క్స్ అని చెప్పేసి అన్నాం కదా. ఇంగ్లీషు 25, రీజనింగ్ 25, యాప్టిట్యూడ్ 25, ఇక జనరల్ స్టడీస్లో హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ కలిసి 25, జనరల్ సైన్స్ అప్ టు 10th లెవెల్ అని చెప్పేసి ఇచ్చారు 10 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ 5 క్వశ్చన్స్, కంప్యూటర్ అవేర్నెస్ 5 క్వశ్చన్స్. ఇంత క్లియర్గా ఏ ఎగ్జామ్లో కూడా మనకు జనరల్ స్టడీస్లో మార్క్స్ వెయిటేజ్ ఇవ్వరు, బట్ దీంట్లో ఇచ్చారు. సో మొత్తం 45 అనమాట, 45 క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ ఇంగ్లీష్ వచ్చేసి ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది, మిగతావన్నీ బైలాంగ్వేజ్ అంటే హిందీ ఇంగ్లీష్లో ఉంటాయి. ఇక్కడ సెక్షనల్ వైజ్గా కూడా టైం ఇచ్చారు. ఇంగ్లీష్కి 20 మినిట్స్, రీజనింగ్కి 20 మినిట్స్, న్యూమరికల్ యాప్టిట్యూడ్కి 20 మినిట్స్, జనరల్ స్టడీస్కి 30 మినిట్స్ ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ పేపర్ 2 అన్నాం కదా కొన్ని పోస్టులకు. ఆ పేపర్ 2 వచ్చేసి వాటికి సంబంధించిన సిలబస్ ఇక్కడ ఇచ్చారు. సో ఇవన్నీ చూసుకోండి. సో ఇవి ఒకసారి చదవండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇక పేపర్ 3 అని చెప్పేసి ఓన్లీ స్టెనోగ్రాఫర్కి అన్నారు కదా. 120 క్వశ్చన్స్, 120 మార్క్స్. అదేమి ఇచ్చారంటే ఇంగ్లీషు 30 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ 30, కంప్యూటర్ అవేర్నెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు 30 అనమాట. అంటే అక్కడ మ్యాథ్స్ తీసేసి కంప్యూటర్ అవేర్నెస్ పెట్టారు. ఇది ఓన్లీ స్టెనోగ్రాఫర్కి. ఇది వచ్చేసి ఎగ్జామ్ ప్యాటర్న్. ఓకే, నోట్ అని చెప్పేసి ఇచ్చారు. మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ phase 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ నాట్ బి రెక్నోడ్ ఫర్ ఫైనల్ మెరిట్ లిస్ట్. అంటే phase 1లో వచ్చేది ఉంటుంది కదా, అది క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే. అంటే ఒక పోస్టుకి
15 టైమ్స్ అంటే 15 రెట్ల మందిని సెకండ్ లెవెల్కి సెకండ్ ఫేజ్కి పంపిస్తారు. దానికోసం మాత్రమే ఫస్ట్ లెవెలు. ఇక మెరిట్ అనేది ఆన్లైన్ టెస్ట్ సెకండ్ ఉంది కదా ఫేజ్ 2, అందులో వచ్చే మార్కులు ఉంటాయి కదా, దాని ఆధారంగా జాబ్కి సెలెక్ట్ చేస్తారని చెప్పేసి కూడా ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ స్కిల్ టెస్ట్. సో ఎవరైతే పోస్ట్ కోడ్ సి ఉంది కదా స్టెనోగ్రాఫర్, దానికి అప్లై చేస్తారో వాళ్ళకు టైపింగ్ మరియు షార్ట్ హ్యాండ్ మీద స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 500 అనమాట. ఎవరైనా సరే అందరు కూడా 500 పే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు 500. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి అప్లికేషన్స్ ఫీజు ఎప్పటి నుంచి తీసుకుంటారు, ఎప్పటి నుంచి అప్లికేషన్ చేయొచ్చు అంటే 6/9/2022 6th సెప్టెంబర్ నుంచి 5th అక్టోబర్ వరకు అయితే ఉంటుంది. సో ఈ టైం పీరియడ్లో ఈ డేట్స్లో మీరు ఎప్పుడైనా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకొని ఫీ పేమెంట్ చేసి మీరు దాన్ని కన్ఫర్మ్ చేసుకోండి అప్లికేషన్ని. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు. సో అన్ని క్లియర్గా చెప్పినా కాబట్టి వీడియో లెంత్ కూడా కాస్త ఎక్కువ అయింది. బట్ మీరు అప్లై చేసుకోవడానికి ఎలాంటి డౌట్స్ ఉండదు అని చెప్పేసి పూర్తిగా చెప్పాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.